ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఈ భూమి మీదకి మనిషిగా వచ్చిన నీవు ఈ భూమిని విడిచిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత నీ జీవితం కోసం ఆలోచిస్తున్నావా? బ్రతికినంత కాలం సుఖంగా ఉంటే చాలు, తర్వాత ఆ సంగతి ఎవరికి తెలుసులే అని అనుకుంటున్నావా? జాగ్రత్తగా ఆలోచించు. ప్రతి మనిషి పాపంలో ఉండగా ఆ పాపము నుండి మనిషిని విడిపించి పరలోకం అంటే స్వర్గాన్ని ఇవ్వడానికి ఆ దేవుడే మనిషిగా యేసు అనే పేరుతో లోకానికి వచ్చి నీకోసం నా కోసం మరణించి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన నమ్మితే ప్రతి ఒక్కరికి మరణంపై జయాన్ని ఇచ్చాడు. ఏడుస్తూ పుట్టావు, ఏడుస్తూ బ్రతుకుతున్నావు, ఏడుస్తూనే చస్తున్నావు. ఆ తర్వాత కూడా ఏడుస్తూ నరకంలో ఉండాలని అనుకుంటున్నావా? నీ కోసం మరణించిన యేసయ్యను నమ్మి పరలోకం పొందుకోవాలని అనుకుంటున్నావా? ఆలోచించు. నీవు ఈ భూమి మీదకి దేవుని దగ్గర నుండి వచ్చావు, మరలా నీవు ఆ దేవుని దగ్గరికే వెళ్ళాలి. అయితే ఈ భూమి మీదకి వచ్చిన నీవు పరదేశిగా, అంటే కొంతకాలం ఇక్కడ నివసించడానికి మాత్రమే వచ్చావు. మళ్ళీ నువ్వు అదే స్థలానికి వెళ్ళాలి. కానీ ఆ స్థలానికి వెళ్ళే మార్గాన్ని గుర్తించకుండా నీకు నచ్చిన వేరే మార్గాల్లో ప్రయాణిస్తున్నావు. ఆ మార్గాన్ని నీకు చూపించడానికి నిన్ను ప్రేమించిన ఆ దేవుడే మనిషిగా యేసు అనే పేరుతో నీ కోసం ఈ లోకానికి వచ్చి నువ్వు ఎలా జీవించాలో నేర్పించి ఆయన దగ్గర నిన్ను చేర్చే మార్గాన్ని చూపించాడు. అందుకే ఆయన నేనే మార్గం అన్నాడు. ఇప్పటికైనా ఆ మార్గాన్ని తెలుసుకొని ఆయనను నమ్మి ఆయన చూపించిన మార్గంలో ప్రయాణించి స్వర్గాన్ని చేరుకుంటావో, లేక నీకు నచ్చిన మార్గంలో ప్రయాణించి నరకంలో నాశనం అవుతావో ఆలోచించుకో. ఆ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదములు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రభు పేట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.